చిన్న పెద్ద ఆడ మగ అన్న తారతమ్య భేదం లేకుండా ఆలయాలను ఇంటిల్లాపాది దర్శించుకుంటారు. అయితే ప్రధానంగా ఆలయాల్లో కూడా ఎక్కడైనా మహిళలే పొంగళ్ళు పెట్టి నైవేద్యంగా స్వామివారికి సమర్పిస్తారు. కానీ ఆ గ్రామంలో మగవాళ్ళే పొంగళ్ళు వండుతారు. అంతేకాదు అక్కడ పెట్టినటువంటి నైవేద్యం కూడా వాళ్ళే తినాలి. మహిళలకు ఆ ఆలయంలో ప్రవేశమే లేదు. ఇంతకీ ఏ ఆలయం, ఏమిటా కథ అనుకుంటున్నారా? ఒకసారి వెళ్ళి ఓ లుక్కేద్దాం పదండి. తిప్పాయపల్లెలో ఒక వింతైన సాంప్రదాయం ఉంది. ఏదైతే సంజీవరాయ స్వామి ఆలయానికి సంక్రాంతి ముందుగా వచ్చేటువంటి ఆదివారం రోజున పొంగళ్ళు, ఇది కూడా మగవారు మాత్రమే పొంగళ్ళు పెడతారు. ఆ నైవేద్యం కూడా ఆడవాళ్ళు కూడా తినే పరిస్థితి. అంటే సాధారణంగా మనం ఎక్కడైనా చూస్తే గుళ్ళకు గోపురాలకు ఇంటిల్లాపాది ఆడ మగ తేడా లేకుండా అందరూ వెళ్తుంటారు. కానీ ఈ ఆలయానికి ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయం ఎందుకు వచ్చింది, అసలు ఈ సాంప్రదాయం రావడానికి ప్రధాన కారణాలు ఏంటన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఈ ప్రాంత నివాసి అయినటువంటి ఉపాధ్యాయురాలు రమాదేవి గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎలా వచ్చింది ఈ సాంప్రదాయం, అసలు ఏంటి? అంటే క్రీస్తు శకం 1516లోనే శ్రీ సంజీవరాయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగినట్లు ఇక్కడ ఉన్నటువంటి మౌఖిక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయం వెనుక ఒక చరిత్ర ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతం కరువు కాటకాలతో ఉండేది. ఇక్కడ ప్రజలు ముఖ్యంగా పశుపోషణ వ్యవసాయం మీద ఆధారపడి జీవించేటువంటి వాళ్ళు. అటువంటి ప్రాంతంలో ఈ ప్రాంతానికి కొన్ని ఆటంకాలు అనేటివి కలిగాయి. ఒక వృద్ధ వేద బ్రాహ్మణుడు వచ్చేసి ఇక్కడ ఈ పశువుల కాపరులు, నెక్స్ట్ ఈ వ్యవసాయదారులు పెట్టేటువంటి ఆహారాన్ని తింటూ ఉండేవాడు. అతడి ఈ ప్రాంతానికి ఏదైనా మేలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక రాతి పలక పైన బీజాక్షరాలతో కొన్ని నియమాలు పెట్టేసి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి అతడు కనుమరుగైపోయాడు. అతడు చెప్పిన దాని ప్రకారం ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు వచ్చేటువంటి ఆదివారం ఊర్లో ఉన్నటువంటి మగవారంతా కూడా కలిసి ఇక్కడ పొంగళ్ళు పెట్టాలి, మగవాళ్ళే పొంగళ్ళు వండాలి, నైవేద్యం కూడా ఆడవారు తినకూడదు, మగవాళ్ళే తినాలి అని చెప్పేసి కొన్ని నియమాలు పెట్టేసి ఆ వ్యక్తి కనుమరుగైపోయాడు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కరువు కాటకాలన్నీ తొలగిపోయి ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి ఆచారం అలాగే కొనసాగుతూ ఉంది. ఈ ప్రాంతం నుంచి ఎక్కడికి వెళ్ళి స్థిరపడినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఖచ్చితంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. మేడం, ప్రధానంగా మహిళలే అంటే ఈ ఆలయ ప్రాంగణం లోపలికి కూడా వెళ్ళడానికి లేదు. ఆలయ ప్రాంగణం అంటే ఇక్కడ మాత్రమే ఉంటారు, లోపలికి ఎందుకు వెళ్ళరు? అంటే ఆయన పెట్టినటువంటి ఆచారం అది, అంటే అతడు పెట్టినటువంటి ఆచారము అంటే మెచ్యూర్ కానటువంటి పిల్లలు వెళ్ళవచ్చు, తర్వాత మెచ్యూర్ అయినటువంటి వాళ్ళు వెళ్ళకూడదు. మీరు ఈ విధంగా చేసుకుంటే మీ గ్రామానికి మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆ వేద బ్రాహ్మణుడు చెప్పాడు. కాబట్టి దానివల్ల మన ఊరికి మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆచారాన్ని అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ దేశ విదేశాల్లో ఎవరైనా ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కూడా సంక్రాంతికి ముందు వచ్చేటువంటి ఆదివారం ఇక్కడికి ఖచ్చితంగా వస్తారన్నటువంటి ఒక ఆనవాయితీ ఉంది. నిజమేనా మేడం? అంటే ఈ ప్రాంతం నుంచి ఎక్కడికి వెళ్ళి స్థిరపడినటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈరోజు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలి అనేటట్లే ప్లాన్ చేసుకుంటారు. అంటే ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళినటువంటి స్థిరపడినటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈరోజు అయితే వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ప్రాంతం వాళ్ళే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఎక్కువ మొత్తంలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారు కూడా ఈ ప్రాంతంలో ఎవరైతే ఉండి దేశ విదేశాల్లో స్థిరపడిన వారు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మహిళలకు మాత్రం ప్రవేశం లేదు. యుక్త వయసు ఉన్నటువంటి వారికితో పాటు అటు పెళ్ళైనటువంటి మహిళలకు ప్రవేశం లేదు. ఎందుకంటే ఇది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఏదైతే వేద బ్రాహ్మణుడు ఈ బీజాక్షరాలు లిఖించిన తర్వాత ఆయన చెప్పినటువంటి సూచనలు తూచా తప్పకుండా పాటిస్తున్నాం. ఇది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని ఇదే విధంగా కొనసాగించాలన్నటువంటి ఉద్దేశంతో తమ పిల్లలకు కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించాలంటూ కూడా సూచిస్తున్నామంటూ కూడా మేడం రమాదేవి గారు చెప్తున్నారు. నా పేరు రూపేష్, నేను పొంగల్కి ఇక్కడికి వచ్చాను. ఈ పొంగల్ తిప్పాయపల్లె గ్రామం తిరుపతి జిల్లాలో జరుగుతుంది. ఇక్కడ ప్రతి సంక్రాంతికి వచ్చే ముందు ఆదివారం పొంగల్ అనేది చేస్తారు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పొంగల్ పెట్టడం ఆనవాయితీ. నేను ఎక్కడో చదువుతూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు పొంగల్ పెట్టుకొని ఆ స్వామిని ఆశీర్వాదాల కోసం ఇక్కడికి వచ్చాను. అంటే ఎవరు పెడతారు పొంగల్? ఓన్లీ మగవాళ్ళే పెడతారు, ఆడవాళ్ళు పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే ఆచారం అది. అంటే మీ సాంప్రదాయం ఎప్పటి నుంచి ఉంది? ఈ సాంప్రదాయం ఇది మా తాతల కాలం నుంచి ఉంది. ఇంకా ఆ ఆచారాన్ని అలాగే మేము కూడా పాటిస్తూ వస్తున్నాం. నువ్వేం చదువుతున్నావు? బీటెక్ 3 మా ఊళ్ళో జరుగుతుంది కాబట్టి మేము తప్పకుండా పాటిస్తాం. తిరుపతి జిల్లా
పుల్లంపేట మండలం తిప్పాయిపల్లెలో ఒక వింతైన సాంప్రదాయం, అంటే ఇది అరుదైనటువంటి సాంప్రదాయం, ఇది అనాదిగా కొనసాగిస్తున్నటువంటి సాంప్రదాయమా లేకుంటే మధ్యలో వచ్చిందన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు ఈ గ్రామానికి సంబంధించినటువంటి పెద్ద ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, అసలు ఎప్పటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది, అసలు ఎందుకు ఈ సాంప్రదాయం వచ్చింది? ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచి అని చెప్పాలంటే మనకు అర్థం కాదు. ఇది మొట్టమొదటి ఈ దేవుణ్ణి ప్రతిష్టాపించినప్పటి నుంచి ఒకరి ద్వారా ఒకరికి ఇటువంటి సాంప్రదాయం ఉందని తెలపడం జరిగింది. ఆ సాంప్రదాయాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తున్నాం. ఆనాడు చెప్పటం ఏదంటే పెద్దల నుంచి వచ్చిన ఆచారం ఏమంటే, ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఇక్కడ వచ్చి ఈ ఊర్లో కరువు కాటకాలతో నిండి ఉన్నటువంటి ఈ గ్రామంలో ఆయన వచ్చి ఊర్లో తిరుగుతూ ఉండేవాడు. మగవారు ఏమన్నా ఇస్తే తీసుకుంటాడు కానీ ఆడవాళ్ళు ఇస్తే తగిలేవాడు కాదు. అలాంటి వ్యక్తికి మీకు ఏదైనా ఒక మేలు చేద్దామనేటువంటి దాంతో ఒక రాయిని తీసుకురమ్మని ఇక్కడ ఆ రాయికి బీజాక్షరములు కొట్టి అతను కొన్ని నియమ నిష్టలు చెప్పి పోవడం అంతర్ధానం అవ్వడం జరిగింది. ఆ నియమ నిష్టలు ఏమంటే, నేను పెట్టినటువంటి హద్దుల్లోకి మగవారు తప్ప ఆడవారు ఎవరు కూడా రాకూడదు అనేటువంటి సాంప్రదాయాన్ని పెట్టినాడు. అలాంటి సాంప్రదాయాన్ని మేము కాలక్రమేణా పాటిస్తూనే ఉన్నాం, ఇప్పటికి కూడా పాటిస్తూనే ఉన్నాం. కానీ ఎందుకంటే ఆయన మీద కొన్ని మంచి నమ్మకం ఉన్నటువంటిది ఈ గ్రామమే కాదు, ఇతరులకు కూడా మంచి నమ్మకాలు ఉన్నాయి. ఏమంటే వాళ్ళు కోరుకున్న కోరికలు 100కి 99 భాగాలు నెరవేరుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఈయన్ను కొలుచుకుంటూ వాళ్ళు కానుకలు సమర్పించుకుంటూ ఉంటారు. నా చరిత్రలో నేను కూడా ఒక నిదర్శనాన్ని గమనించడం జరిగింది. నా కుమార్తెకు 17 ఏళ్ళప్పుడు వివాహం అయితే ఎక్కడ తిరిగినా బిడ్డలు లేకపోతే ఆయనకు మొక్కుంటే నేను అంటే డబ్బే కాదు ముఖ్యము, స్వామి నాకు కూతురు కానీ మనవడు కానీ మనవరాలు కానీ పుడితే నీకు 10,100 ఇస్తానని మొక్కోవడం జరిగింది. పోయిన సంవత్సరం మొక్కుంటే ఈనాటికి మా కూతురికి 5 నెలల పాప పుట్టడం జరిగింది. ఇలాంటి కొన్ని కోరికల వల్ల నెరవేరుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమ్ముకుంటున్నారు. ఎవరు కూడా ఆ యొక్క నియమ నిబంధనలను అతిక్రమించి పోవటం లేదు. రాని వాళ్ళకి ఇప్పుడు లేడీస్ రాకుండా కూడా బయట నుంచే దర్శనం చేసుకుంటారు, బయట నుంచే ఆరతి తీసుకుంటారు, కర్పూరం ఆరతి తీసుకుంటారు. మగవాళ్ళే తినాలి, మగవాళ్ళే చేయాలి. వాళ్ళు తినాలని కూడా కోరిక కలగదు. అలాంటి విషయంలో మేము గ్రామంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. వచ్చేటువంటి వాళ్ళు మగవాళ్ళే కాదు, మా బంధువులు లేడీస్ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు దేవుని చూడాలని ఆకాంక్షిస్తారు. వాళ్ళను ఆకలితో పంపకూడదని మేము సొంతంగానే ఒక అన్నప్రసాదము ఏర్పాటు చేయాలి, బయట చేస్తామన్నమాట. దానికి మేము దేవుని డబ్బు పెడతాం అనుకుంటే కొంతమంది దాతలు మీరెందుకు పెట్టడం అని చెప్పి ఒకరే పెట్టకుండా తలా ఇంత డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులతో ఇక్కడ మనం అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం. సంక్రాంతికి ముందు జరిగేటువంటి ఏదైతే ఈ ఆదివారం రోజు దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారా? వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళంటే రావాలనేటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళు ఈ రోజుకు ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే మళ్ళీ కాదు, ముందు కాదు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజుకు ప్లాన్ చేసుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే పండగ కన్నా ముఖ్యము ఇది కాబట్టి, ఈ యొక్క పండగైన ముఖ్యమైన పండగ కాబట్టి ఇది మాకు ఇదే ముఖ్యం, సంక్రాంతి. అందువల్ల ఎక్కడున్నారు, ఒక కోయట్లో ఉన్నారు, ఈ దేశాల్లో ఉన్నారు, వాళ్ళు కూడా తప్పకుండా ఒక సంవత్సరం కాబట్టి ఒక సంవత్సరానికి ప్లాన్ చేసుకొని రావడం జరుగుతుంది. సో మొత్తం మీద దేశ విదేశాల్లో ఎక్కడున్నా కూడా సంక్రాంతికి ముందు వచ్చేటువంటి ఆదివారం మాత్రం కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఈ మగవారి పొంగల్లో పాల్గొంటారన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరికొందరు ఉన్నారు, వారి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు నాగుల దుర్గాప్రసాద్. ఈ గ్రామానికి మేము పురోహితంగా చేస్తున్నాము. ఈ తిప్పాయిపల్లె గ్రామం నూతనంగా ఈ పుల్లంపేట మండలం తిరుపతి జిల్లాకు సంబంధించినమైనది. ఈ తిప్పాయిపల్లె గ్రామంలో సంక్రాంతి పండుగకు ముందుగా వచ్చేటువంటి ఆదివారం రోజున ఇక్కడ విశేషంగా పొంగళ్ళ కార్యక్రమం ఉంటుంది. ఈ పొంగళ్ళు వచ్చేసి కేవలం మగవాళ్ళు మాత్రమే ఇక్కడ చేస్తారన్నమాట. ఆడవారికి ఇక్కడ ప్రవేశం లేదు. ఈ సంజీవరాయ స్వామి పురాతనం నుంచి చాలా ఏళ్ళుగా ఇక్కడ స్థిరపడి స్వామివారు అందరి కోరికలను తీరుస్తూ ఉన్నాడు. కడప, తిరుపతి దూర ప్రాంతం నుంచి కూడా విశేషమైన భక్తజనం ఈ స్వామివారిని దర్శించుకొని అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు పొందగలుగుతున్నారు. భక్తజనం చాలా భక్తిగా, చాలా విశేషంగా ఇక్కడ ఈ పొంగళ కార్యక్రమం చేస్తారు. అందరి కోరికలు తీరుస్తున్నాడు ఈ సంజీవరాయ స్వామి. ఈ విధంగా చాలా ఏళ్ల నుంచి జరుగుతుంది. ఆడవారికి ప్రవేశం లేదు, మగవాళ్ళకు మాత్రమే ప్రవేశం. నేను వచ్చేసి ఈ తిప్పాయిపల్లె గ్రామానికి పురోహితత్వంగా మనం పనిచేస్తున్నాను. నా పేరు వచ్చేసి నాగుల దుర్గాప్రసాద్. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కడప నుంచి.
ఏంటి పొగుల దగ్గర మగవారు కూర్చొని ఉన్నారని ఆశ్చర్యపోతున్నారు. అవును, ఇది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని మనం ప్రధానంగా ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే మహిళలు ఎవరు కూడా ఇక్కడికి లోనికి ప్రవేశం లేదు అంటే ఒక రకంగా ఇక్కడ సంజీవరాయ స్వామిగా భావించేటువంటి ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతానికి వచ్చేవాడట ఉంటే ఈ ప్రాంత నాటకాలు విలయతాండవం చేస్తున్న నేపథ్యం, అదేవిధంగా కొంత వ్యాధి గ్రామం స్థాయిలో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అటు ఏదైతే ఈ గ్రామంలో ఉన్నటువంటి రాతిని తీసుకొచ్చి ఆ రాతి పైన బీజాక్షరాలు రాశాడు. అందుకే ఆ బీజాక్షరాలు రాసినటువంటి వాటి సంక్రాంతికి ముందు రోజు వచ్చేటువంటి ఆదివారం ప్రత్యేకించి మగవారు మాత్రమే పొంగళ్ళు వండాలంటూ కూడా ఆయన సూచన చేశారంట. మనం చూడొచ్చు ఇక్కడ నైవేద్యంలో కేవలం బియ్యము, అదేవిధంగా బెల్లము, ఆయనకు పూలదండ. ఇక్కడ మనం ప్రధానంగా ఈ గంపలో ఇంటి వద్ద నుంచి ఊరేగింపు ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ తీసుకొచ్చి కూడా మగవారే ఇక్కడ పొంగళ్ళు చేయడం ఆనవాయితీ. సాధారణంగా మనం ఎక్కడైనా ఇంటి పట్టున కావచ్చు, ఈ దేవాలయాల్లో మహిళలు ఎక్కువ శాతం ఇక్కడ పొంగళ్ళు పెడుతుంటారు. అయితే కానీ ఇక్కడ మాత్రం ఈ సంజీవరాయ స్వామి ఆలయంలో మాత్రం ప్రత్యేకించి కేవలం మగవారు మాత్రమే, అంటే ఇక్కడ మగవారు మాత్రమే 40వ భాగం లాగా ఇక్కడ మగవారు మాత్రమే వంటలు చేస్తుంటారు. చూడొచ్చు మనం ఇక్కడ అంతా కూడా మగవారే ఇక్కడ పొంగళ్ళు వండుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ గతంలో ఏదైతే వేద బ్రాహ్మణుడు ఇక్కడ బీజాక్షరాలు రాసి ఆ తర్వాత ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయారని కూడా ఒక ప్రతీతి ఉంది. కాబట్టి అందువల్ల ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మనతో పాటు కొందరు మాట్లాడడానికి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నాలు మాత్రమే ఇక్కడ పెడుతుంటారు. మగవారు పొంగళ్ళు పెట్టడమే కాదు, ఇక్కడ ఆడవారికి మహిళలకు కూడా లోనికి, అంటే ఇక్కడ చిన్న పిల్లలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది, మిగతా వారికి ఎవరికి ప్రవేశం ఉండదు, మహిళలకు ఇక్కడ ప్రవేశం లేదు. అదేవిధంగా ఇక్కడ వండినటువంటి ఏదైతే ప్రసాదం ఉందో ఆ ప్రసాదాన్ని కూడా ఇక్కడ మహిళలకు పెట్టరు, ఎందుకంటే కేవలం మగవారు మాత్రమే తినాలి. ఇది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని ఇదే విధంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పెద్దలో మనతో పాటు మాట్లాడడానికి మరికొందరన్నా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి అన్న. తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయిపల్లె గ్రామంలో వెలసి ఉన్న శ్రీ సంజీవరాయ స్వామి దేవాలయం నందు ప్రతి ఏటా సంక్రాంతి ముందు వచ్చు ఆదివారం, ఏ ఆదివారం అయినా సరే ప్రతి సంక్రాంతి ముందు రోజు వచ్చే ఆదివారమే ఇక్కడ సంజీవరాయ స్వామికి పొంగుబాలు పెట్టుదురు. ప్రతి ఒక్కరూ ఇక్కడ మగవాళ్ళు మాత్రమే పొంగుబాలు పెట్టేదానికి అవకాశం ఉంది. మహిళలకు అనుమతి లేదు లోపలికి, ఓన్లీ చిన్నపిల్లలకు మాత్రమే అనుమతి ఉంది. ఈ ప్రసాదం తీర్థములు కూడా ఓన్లీ మహిళలు తినేదానికి ఆస్కారం లేదు, ఓన్లీ మగవారు మాత్రమే తినాలి. ఇక్కడికి రావాలంటే పొంగుబాలు ప్రతి ఏటా ఆదివారం సరియగు మగవాళ్ళు మాత్రమే స్నానాలు చేసి పొంగుబాలు తీసుకొచ్చి ఇక్కడ దేవునికి నైవేద్యానికి సమర్పించి ఇక్కడ 101 బిందె దేవుడికి నీళ్లు పోసి ఆయనకు మొక్కుబడి తీర్చుకొని ప్రతి ఏటా మేము ఏదైతే కోరికలు నెరవేరుస్తున్నామో సంజీవరాయుడు స్వామికి ప్రతి ఏటా ఆయనకు పెట్టిన మొక్కుబడి తీర్చి మేము ఆ దేవుణ్ణి ప్రతి ఏటా ఎప్పుడూ కొలుసుకుంటుంటాం. ఈ ఊరినందు పుట్టిన ప్రతి మగ పిల్లవాడు ఎక్కడున్నా కూడా ఈ యొక్క సంక్రాంతి దినము ముందు ఆదివారము ఎక్కడున్నా కూడా రావాల్సిందే. ఈ యొక్క ఊరిలో పుట్టిన వాడు ఈరోజు కోయట్లో ఉన్నా కూడా ఈరోజు సంజీవరాయుడు స్వామికి ఖచ్చితంగా దేవునికి పొంగుబాలు పెట్టుకుంటాడు. ఈ యొక్క ఆనవాయితీ ప్రతి ముందు నుంచి పూర్వీకులు చేసిన పెద్దవాళ్ళు పెట్టిన ఆనవాయితీ ప్రకారమే జరుగుతుంది. కనుక ఈ యొక్క బెల్లము, చక్కెర, పూలదండలు ఈ యొక్క దేవునికి తీర్థం ఇచ్చి ప్రసాదము సమర్పించుకుంటారు. ప్రతి ఒక్కరూ సంక్రాంతి ముందు ఆదివారమే చేయాలా. ఏ ఆదివారం వచ్చినా కూడా ఆ ఆదివారమే దేవునికి నైవేద్యం ఇచ్చేందుకు టెంకాయలు కానీ పూలదండలు కానీ ఆదివారమే. పెద్దలు ఎప్పుడు పెట్టినారో వాళ్ళు పూర్వీకులు మా తాత ముత్తాతల నుంచి కూడా ఇదే విధంగా ఈ యొక్క గ్రామంలో సంజీవరాయ స్వామికి మేము జరుపుకుంటున్నాము. ఈ యొక్క ఆనవాయితీగా సంజీవరాయ స్వామికి మేము ప్రతి ఆదివారము పొంగుబాలు పెట్టి ఈ యొక్క ప్రసాదం తీసుకొని పోయి ఇంటికి కూడా మగవాళ్ళమే తింటాము. కానీ ప్రతి ఏటా దేవుడు సంజీవరాయ స్వామి మేము మొక్కిన మొక్కుబళ్ళు ఆయన మాకు తీర్చి ఆయన మేము కోరిన కోరికలు ఇచ్చేవాడు కాబట్టి ఆయన మేము అంత ప్రసిద్ధిగా ఆయన సంజీవరాయ స్వామి అంటే మాకు అంత ఇష్టము. ఇది జరిగింది తిప్పాయిపల్లె గ్రామంలో. ఈ మొత్తం మీద తిప్పాయిపల్లె గ్రామంలో ఒకప్పుడు కరువు కటకాలతో విలయతాండవం చేస్తున్న పరిస్థితి, అంటే ఒక రకంగా గ్రామంలో దుర్భిక్షం కారణంగా తిండి తినలేనటువంటి పరిస్థితులు, అదేవిధంగా కొంత వ్యాధిగ్రస్తులైనటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వేద బ్రాహ్మణుడు ఎవరైతే ఇక్కడ సాధువుగా ఇక్కడికి వచ్చి చేరారు, ఇక్కడికి వచ్చి చేరినటువంటి ఆయన ఇక్కడ ఏదైతే ఒక రాతి మీద బీజాక్షరాలు లిఖించి ఆ తర్వాత
బీజాక్షరాలు లిఖించిన అనంతరం కూడా అక్కడ పూజలు చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో అనాదిగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. ఏదైతే పెద్దలు ఇచ్చినటువంటి సాంప్రదాయం, ఆ సాంప్రదాయాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నటువంటి విషయాన్ని చెప్తుంటే, అయితే ఇక్కడ ప్రధానంగా మహిళలు మాత్రం మనం చూడొచ్చు. మహిళలు కూడా ఎవరు కూడా బయట, అంటే ఆరు బయట మహిళలు ఉన్నటువంటి పరిస్థితి. ఆరు బయట మహిళలు ఉన్నారు, వారిని చూపించే ప్రయత్నం చేద్దాం మనం. అక్కడికి వెళ్ళి మహిళలు బయట ఉన్నారు. అంటే ఓ రకంగా ఆలయ ప్రాంగణం లేకి ఎప్పుడు కూడా ఇక్కడికి రారు. మనం ప్రధానంగా మహిళలను చూడొచ్చు. అంటే మహిళలు ఆలయ ప్రాంగణం బయట మాత్రమే ఉన్నారు. మనం ఇక్కడ మహిళలను కూడా చూడొచ్చు. మహిళలంతా కూడా ఆలయ ప్రవేశం లేదు. ఎందుకంటే ఆయన ఏదైతే వేదం బ్రాహ్మణుడు ఇక్కడికి వచ్చి బీజాక్షరాలు లిఖించిన తర్వాత కొన్ని ఆచారాలు, కొన్ని సాంప్రదాయాలు పెట్టారు. ఆ సాంప్రదాయాలను యథావిధిగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఇక్కడ విజువల్స్లో కూడా మహిళలు ఎవరు కూడా లోనికి రాని పరిస్థితి. అంటే అందరూ మగపిల్లలు మాత్రమే లోనికి వస్తున్నారు, మహిళలంతా ఇక్కడే ఉన్నారు. అంటే ఇక్కడ వండేటువంటి ఏదైతే ప్రసాదం ఉందో ఆ ప్రసాదం కూడా వీరికి పెట్టారు. కేవలం మగవారు మాత్రమే తినేటువంటిది. అంటే మగవారు మాత్రమే ఈ పొంగళ్ళను పెట్టి మగవారు మాత్రమే తినాల్సినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే మాత్రం ఈ మగవారి పొంగళ్ళు దాదాపు కొన్ని ఏళ్లగా అనాదిగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తాం. ఇదే సాంప్రదాయాన్ని పిల్లలకు కూడా చూపించాలన్న ఉద్దేశంతో పిల్లలతో కూడా ఈ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.